ఉద్యోగమే దొరకల ఈ దారిని పోతాడు టెంకాయ చెట్టు కింద కూర్చోండి వాళ్ళు ఏమన్నా చూపించరా సరే బయలుదేరా
నేను దారిలో పోతా ఉంటే నాకు ఎదురు వాడిని కొడతా నిన్ను కొడతా బాబు తెలుసు నా కథ. నా దారి కట్టొచ్చు నువ్వు నాది ఏంటి ఏదో నీదే నీది నిన్ను కట్టవా? ఈ దారి నీది కాదు. ఈ దారిలో రాస్తా పాటంటే ఎవరు తిప్పదు రాస్తా పాట ఎంతమంది వచ్చుతా ఉంటారు పోతా ఉంటారు. ఎవడో వస్తాడు. ఇది మా ఊరు. ఇది పరిపాలన ఎవరిదే? ఎవరిదైతే మాది. ఈ పరిపాలన ఈ దారి మార్గం వస్తుంటే నా దారి కట్టించిన వృత్తిని కాక ఎదురించి మాట్లాడే ధైర్యం నీకుందేవా? ఎదురు లేవు ఇప్పుడు. ఎదురులో అవసరం ఆ కాలంలో పోయా. ఇప్పుడు ఒక 5,000 రూపాయలు కట్టించే బండి వచ్చింది అదే వేసుకుంటావు. ఆ బాధ అది వచ్చి తగిలింది తెలివి నీకుంటారా? బతుకలు లెక్కేసుకున్నా కడుపుకుండే నా చేసుకుని తిని నేను పెట్టి నువ్వు తిని తాగి అంతా నాకే పట్టు కాస్తావా? నాకేం చేతులు లేవు. బాగుపడవా? బాగుపడవా? అమ్మాయి రాసి అంటే మైరాసి అంటే మైరాసి అంటే ఏందా? చేస్తా. ఎవరు అనుకున్నావు? నా దారి కట్టుకుంటున్నా నువ్వు అడవాయి ఎవరు చెప్పరా? అడ్డవాది చిన్న లేకుండా కర్మకు మాట్లాడతారు. చేస్తా సైగా కోట్లతో బతికిన నన్ను ఊరి కోట్లతో బతికిన నన్ను ఊరి ఏం లేదు. నేను ఏదో మాట్లాడుకుంటాను. కోట్ కాలేదు నువ్వు కోట్తో బతుకన్నా చెప్పినా సరే ఇదేం బంకముండి అనుకున్నావా? నువ్వు కోట్తో బతుకన్నావా సరే మళ్ళీ చూపిస్తా. నువ్వు చెప్పియా ఎన్ని కోట్ల పరిచావా? మీరు ఎన్ని కోట్ల పరిచారు? మీ కులవృత్తి ప్రకారం ఎట్లా? మీ కులవృత్తి ప్రకారం నీవు కావచ్చు, మీ నాయన కావచ్చు, మీ తాత కావచ్చు, మీ వంశంలో ఎన్ని కోట్ల పట్టి ఎన్ని కోట్లు మొదలుపట్టి నువ్వురా నువ్వు మీ నాయన మీ అమ్మ మీ తండ్రి మనం చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఎలా చేసి మాట నాయన నాకు కోపం చేస్తే లేదా ఇప్పుడు క్షణం ఎన్ని కోట్లతో పరిచారు? పూతలు పట్టు రైల్వే స్టేషన్లో ఏమి లేదులే. కోట్లతో బతికినానని చెప్పిన. ఎన్ని కోట్ల పరిచావు? మొదలు పట్టుకుంటావు, కొన పట్టుకుంటావా? మొదలే కొనేంద్రా. మొదటి నుంచి చెప్పంటావు, కొనాన్నే చెప్పంటావు అని. సరే నీకు మొదటి నుంచి చెప్పరా? మా తాత వచ్చింది 6 కోట్లు సంపాదించినాడు. మీ తాత చూడు కదా మళ్ళీ మీ తాత అతనే అతనే ఒక నెత్తినావా? అతనే అతనే ఒక నెత్తినావు. మీ తాత 6 కోట్లు పరిచాడు. మరి మీ నాయన? మా నాయన వచ్చిందా 3 కోట్లు సంపాదించినాడు. మీ తాత ఎంత మంచోడేది కాబట్టి మీ నాయన సాకుంటాడు. వాళ్ళ బిడ్డకి 6 కోట్లు తప్పచ్చాయి, మీ నాయన 3 కోట్లు తప్పచ్చాయి అంటే వాడు ఎంత మురుకుడు నాకే వస్తాను. ఇప్పుడు 3 కోట్లు ఈ చలికి దానికి మంచుకు దానికి నాని ఏంటి డబ్బు. అందుకని 3 కోట్లు పరిచాడు. పోనీ 8 కోట్లు పరిచావా? 2 కోట్లు సంపాదించిన.
ఇన్ని బాధలు తెలుసుకుంటే కాబట్టి ఈ మంచు బాధలు చలి బాధలు తెలుసుకుంటే కాదు వాడుస్తావా బయట ప్రపంచంలో కూడా నువ్వు కూడా ఏమన్నా నా దగ్గర తెలుసుకున్నాయంటే మనం వాడపోయాట ఆడపోవడం సరే ఏరా మీ తాత వచ్చాడు మీ నాన్న పట్ట నువ్వే వచ్చావు మరి నీ కొడుకున్నాడా లేదు నిద్రపోతాను కాదా ఈ 2 కోట్లు నువ్వు ఏం చేసావు నేను చంపాల్సిందబ్బా 2 కోట్లు ఏమో చేసినావంటవా ఒకటి ఉత్కారే చేసిన ఒకటి వేసుకున్నావు నేను కోట్ల మధ్య కోట్ల కూడా కోట్ల గురించి నేను రొక్కమేమో నాకంటే ఇంకేమనుకున్నావా నువ్వు కూడా కొంచెం సంతోషం పిచ్చుకోవడం ఏమనుకున్నావా కోట్లు అంటే ఈ కోట్లు అనుకోలే నేను వీడు ఇంత సంపాదించి నాకంటే ఎక్కువగా ఉన్నాడే వీడు తెలుసుకున్నా ఏమని చెప్పు ఇంకేమనుకున్నావు నీ బతుకు నేను ఇప్పుడు తెలుసుకున్నా నువ్వు ఎవడు ఏమి సరే కానీ నువ్వు నా దగ్గర జరుగుతున్నావా ఎవరు దగ్గర నాగేరా ఇట్లా తిక్కోని దగ్గర నేను పని చేస్తాను నేను తిక్కోడా నేను ఎక్కడన్నా ఉద్యోగం దొరకలని పోతా ఉండా కానీ వీడియో పెట్టి అంటే నువ్వు కొట్టిన వీడియో ఏంటి నేను నీకు ఇవ్వాలంటా ఉద్యోగంలో చేరాలంటే ఏదన్నా వేయాలి నా దగ్గర చేరినట్టావంటే నాకుండే అలవాటు నీకు చెప్తా మళ్ళీ నేను తాగుతా నీకు తాగిస్తా ఇప్పుడు నేను మునుముడికి ఇవ్వను నీళ్ళను గ్లాస్ ఒప్పందం కుదుర్చుకోవాలి సుమా నువ్వు నా దగ్గర వెట్ట పని చేస్తావు నువ్వు ఏ రేఖలో ఉంటావు అవి తెలుసుకున్నాక నేను నీకు ఇస్తా నువ్వు చేస్తావా దాన ధర్మం చేశాను చేసిన ఇప్పుడు కూడా ఉన్నాయి దాచిపెట్టినా వాటి చెప్తే నేను విన్నా తెలిస్తే కదా చెప్పు నా దగ్గర ఉద్యోగం చేస్తావా ఉద్యోగం నీ దగ్గర ఉద్యోగం చేయాలంటే జీతం ఎంత ఇస్తావు చెప్పు 1 లక్ష రూపాయలు ఇస్తున్నావు 1 లక్ష రూపాయలు అంటే ఒక ఇంటి బిచ్చుతో సమానమయ్యా 1 లక్ష రూపాయలకి పని చేసి ఏదో నా కొడుకు నేను 1 లక్షంటి మీరు ఒక ఇంటి బిచ్చుతో సమానం అంటాడే సరే 1 లక్ష బాబుకి పోరలే 1 కోటి రూపాయలు ఇస్తా తెల్లేస్తే పూతలు పట్టి టీ అంగటి కాడ ఎంతమంది వేస్తారు 1 కోటి రూపాయలు కాదు 2 కోట్లకు టీలకే ఖర్చు పెట్టేస్తా ఉన్నా నాకంటే అది వచ్చా సరే 1 లక్ష వద్దు 1 కోటి వద్దు పోనీ నీకు ఎంత కావాలి చెప్పండి నేను ఇస్తా ఒక నెలకు వచ్చి 60 రూపాయలు ఇక్కడ 1 లక్ష రూపాయలు అంటే వద్దన్నావు 1 కోటి రూపాయలు అంటే వద్దన్నావు నెలకు 60 రూపాయలు 6 పెద్దదా 1 పెద్దదమ్మా సంఖ్యలైతే 6 పెద్దది నన్ను ఏమరించాలంటే నువ్వు ఏమరించబడతాయినా దీని వాట తెలుసుకునేవంటి నువ్వు బయట చోట్ల ఉంటావు తెలుసుకో నెలకు అంతి నీ దగ్గరే నేను ఉద్యోగంలో చేరినాను కాబట్టి కొన్ని తప్పు మాటలు మాట్లాడతాను మా అక్కకు వచ్చిందా మీ అక్కతో నేనే తెలుస్తా ఉందా సరే 100 తప్పులు దాకా మన్నించు నేను చెప్పేది అదే బాగున్నావా నేను బొమ్మని నేను చెప్పేది చెప్పరా 100 తప్పులు దాకా మన్నించు 100 పైన చేస్తే అనుకో రోజుకు 2 రూపాయల అపరాధం నీకు నేను కట్టేస్తా మన ఆయన మిగిలిన జీతం నిలబెట్టే గుర్తుకిచ్చే నేను నెలకిచ్చే జీతం ఎంత 60 రూపాయలు ఒక రోజు నీ తప్పు చేస్తున్న కట్టే అపరాధం ఎంత 2 రూపాయలు నెలకి ఎన్ని రోజులు రోజులు నాకేంటి 30 రోజులు 30 ఎంత 40 నేను చెప్పేది నువ్వు 30 ఎంత తమ్ముడు 60 రూపాయలు చేద్దాం పోతే ఈ డబ్బు కలపండి
జీతం లేకుండా పోతుంది ఎవరు చెప్పిన అందులో ఇంతటికి నీ సవిస్తారని చెప్పు. మీ నాయన పేరు, మీ అమ్మ మొగుడు, మీ తండ్రి, మీ నాయన. మీ తండ్రి అన్న ఒకటే, మీ నాయన ఒకటే, మీ అమ్మ ముగ్గురు ఒకటేరా. మా తల్లిగారి పేరు కేకయరాదు. మీ అమ్మ పేరు, మా తల్లిగారి పేరు సౌదామిని. సౌదామిని. అంటే మీ అమ్మను సౌదాకు పంపించినావా? ఎందుకో చెప్తాను, సౌదాకు పంపించినాను. సౌదా పంపించిన మగ కర్మరా. మా తల్లి పేరు సౌదామిని. సరే నీకు పెళ్ళి అయిందా? ఉమ్మడి గెత్తలు రమ్మంటే వస్తారు, పొమ్మంటే పోతారు. ఎంతమంది ఉన్నారా? 7 మంది నా భార్య. 7 మంది పెళ్ళాలు, 7 మంది ఉంపుడు గతులు. అవును. అటైతే నువ్వు జీతం ఇవ్వకుండా నేను రెడీ. నీకు 7 మంది పెళ్ళాలు ఉన్నాడు, దాంట్లో ఒక మనిషి అయినా నా కలిసి వద్దా? ఎందుకంటే కడుపు చూసి అన్నం పెట్టేది. ఎందుకంటే నా దగ్గర పని చేస్తున్నా కాబట్టి. నీ పెళ్ళాలకు కాళ్ళు చేతులు అన్ని బాగున్నాయా? కాళ్ళు చేతులు అన్ని అంటే బాగున్నాయి. నా పిల్లలకి నేను గుంటూరు పెట్టి పని చేసుకుంటానా? కాదు, నాకు కొంతమంది కాళ్ళు చేతులు లేవండి కాదు, వాళ్ళ లోపలనే ఉంటారా బయట ఉంటారని. అంతఃపురం ఉంటారు. ఉండినా అటైతే నేను పోవచ్చు కదా. ఏమే నిన్ను పలుస్తా. నీ దగ్గర పని చేసినప్పుడు నేను పోవచ్చు కదా. నిన్ను గేటు బయట పెట్టి ఏ పని చేసుకుంటా. నిన్ను లోపల పంపించావు నేను కాను. నిన్ను ఎంతవరకు ఉన్నా నేను చెప్పాడు అవుతా గేటు బయట. నిన్ను అక్కడే పెడతా. ఎవరా నిన్ను పెట్టింది అక్కడరా. ఒకవేళ నేను రమ్మనే పని ఉంటే శావగా లోపల నాకైతే కావాలంటే అంట. సరేలే, నువ్వు లోపల ఉంటే బయట ఎవరన్నా ఒకరు ఉంటారు కదా. ఏ బదులు ఒక బిడ్డను ఉండదు పక్క బయట ఉంటే నేను రెడీ. అంత మాట్లాడుతూ ఉంటాను నువ్వు వచ్చేదాకా. ఓ అమ్మా రాజుగారు ఎక్కడున్నారు? కలిగిరికొండలో ఉన్నాడు. కలిగిరికొండలో ఇంటి పక్కనే ఉంటాము. ఇదే కలిగిరికొండలో కదా పక్కే పక్కనే ఊరు తెలుసుకురా. ఊరు కూడా చెప్పు. రేపటికి నీ పని పూర్తి అవుతుంది అర్థం. అది పడుగు ఉంటుంది పూర్తయిపోతుంది. ఏమన్నా గిడిపోతుంది కాళ్ళ ఏమో కాళ్ళు ఈడ్చుకుంటా వస్తాను. ఏమని కాలు తగిలింది. నీ దయవైనది. నేను ఉద్యోగంలో చేరినట్టే కాబట్టి నిద్రలో ఆడుతున్నాయి. ఏమి నిద్రలేస్తున్నాయి? ఏమి నిద్రలేదనే నేను ముందు ఏమి నీకు ఊళ్ళో ఏంటి ఒళ్ళు బాగలేని వాడు కదా పరగడుకుని ముందు తాగేది. పరగడకు ముందంటే ఏమో అనుకున్నా. ఏమో వేదన పెట్టిస్తారులే. పచ్చికీరు నాకు అక్కడ చేయలేవు. నిద్రలో ఎక్కడైనా బంధాలు అంటే కళ్ళు కళ్ళు సారా సరాయి బ్రాంది బిర్యానీ బ్రాంది బాంది బ్రాంది బ్రాంది ఇస్కి ఇష్కి రమ్ము రమ్ములు చిన్ను రమ్ములు జున్ను రమ్ములు జిన్నులు కాదు. రమ్ము చిన్ను సరేలే. వాట పక్క చేస్తావా? ముందు ఇటువంటివి చూడ మత్తు ఉన్నాయో నిద్రలే నా తాగడం వాడదు. సరేలే, వాడికి మనకి అది నిద్రలేవనే మందు తాగడం. ఆ పైన పసంద కడుపున్నా విందాలి. మందు తాగితే మందు తాగితే ఊరుకుంటే కాదు, కడుపున్నా ముందర వేస్తా. ఏం కోరుతుంటావు? ఇదే నేను పొట్టెల మాంసం, మటన్ కర్రీ, చికెన్ కర్రీ, ఎన్ని రకాలు ఉంటాయో మటన్. కూతురు పట్ల సంతకెట్ కడుపు చేసుకొని పోతాంటే మూటలు కుట్టాడా నువ్వు తింటావా? అది మటన్ కర్రీ కాదు, అది మటన్ కర్రీ కదా.
నిద్రలో మందు తాగడం ముందాగినాక ఆన్ చేసుకునేది విందో ఏదో ఒకటి నీ కర్మ ఆ పైన అసలైన పొందు చేయడం మందు విందు పొందు పొందు తెలుసా నాకు తెలియలేప్ప 1000 మంది పాల నాకు ఉండినా 1000 మంది ఇప్పుడే ఉండినా మందు తాగి నేను చూడ దారి సమయంలో నా కంటికి ఇల్లుగా ఎవరో ఆవిడ కనిపిస్తే వారితో అప్పుడే దెబ్బలు తినేది ఇది నా వాడు అలవాటు నేను ఏడ మాటలకు కట్టేసినా కూడా మానవేన ఊరు నుండి వాళ్ళని పట్టుకుంటూ ఊరుకో ఉంటారు కట్టేసి నేనంటే కాబట్టి నీ వెళ్ళి దుకాణానికి వెళ్ళి నా పని చెప్పి జాడున్నది దుకాణం ఎక్కడుంది ఈ పట్టణం ఉంటా నువ్వే పోయిరాపా తేవాలా ఇప్పుడు తీసుకోమంటే ఇప్పుడు గుడి కాడ కూర్చున్నాడు తెచ్చున్నాడు అప్పుడే వాపం చేస్తున్నాను వేసేస్తున్నా కింద వేస్తే మొట్ట పోలేకపోతుందా అంటే నువ్వు వస్తా తీసుకొచ్చావా వస్తా భయము తెలుసుకున్నాడు ఇది నిజమేనా నిజం కాకపోతే నువ్వు దూకుసావు తాగి అని నేను చెప్పిన మళ్ళీ నిన్న గుళ్ళే మందు తాగడం నీకు వాడుతున్నాయా ఎవరికి నీకు అలవాటు ఉందా నువ్వే తాగు తాగలే చెప్పండి ఎవరే అనొద్దు నాకు వాడికే లేదు సరే నీవు తాగనా కదా నాకు మందు తాగినప్పుడు పక్కన మనిషి మందు తాగదు నాకు కైపెట్టదు నేను తాగను నా అలవాటు ఉద్యోగంలో కొన్ని నిలిచిపోతే నేను తాగను అని చెప్పిన అంతే నీకు ఇష్టం ఉంటే తాగి లేకపోతే అడగన భార్య అంటే నీకు వద్దు ఉంటే ఎందుకంటే వాడు ముట్టుమంది కాబట్టి వాడిని మనం చెడకూడదు మనకు అలవాటు లేనప్పుడు అలవాటు కాబట్టి అది ఉంటే ఉండలే రాయడం తీసుకుంటే పాపం బాధలు దొంగలించుకుని వచ్చేసి తాగి స్వామి కుక్క ఇందాక నాకు అలవాటు లేదన్నా నా కొడుకు అలవాటు లేదని నేను లేదంటే నువ్వు తాగేద్దావు నిమిషా నేనేదో గౌరవంగా చెప్పినా సరే నేను తాగి నీకు ఇస్తాను కాస్త చూడదు కొంచెం వినా నేను తాగలేదప్పుడే కొంచెం వినంటాను ఈ లేబుల్ కూడా తీయలే కదా రే ముక్కడా అత్త నువ్వే తాగేస్తున్నావు నేను తాగి నీకు ఇస్తాను
పాపించింది నా తప్పైంది. నేను ఏం పాము దొరికిందా? చెరువులో పుట్ల నీరు వచ్చి మాకు పుష్కలంగా ఉండదు జనం అంతా. పాట యా అంటారా? ఆ I